ఒక కంపెనీ డివిడెండ్ చెల్లించే స్థాయికి రావటం ఒక ఎత్తైతే దీని ద్వారా ఆయా వాటాదారులు లబ్ధి పొందడం మరొక ఎత్తు. ఆపై ఈ కంపెనీలో అధిక వాటాలు కలిగిన వారు పొందే లాభాలు ఇంకొక ఎత్తు. అసలు ఈ కంపెనీ యజమానుల జీతాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు అత్యధిక జీత భత్యాలు పొందిన యజమానులెవరు? ఆ డీటెయిల్స్ ఎలాంటివి? కంపెనీ యజమానులు తమ కంపెనీ స్థాయి, దాని టర్నోవర్, తద్వారా వచ్చే లాభాలను అనుసరించి జీతాలు తీసుకుంటూ ఉంటారు. చిన్న కంపెనీల యజమానులు తక్కువ జీతాలు తీసుకుంటారు. అయితే పెద్ద పెద్ద కంపెనీల యజమానులు పెద్ద పెద్ద జీతాలు తీసుకోవచ్చు. కొన్నిసార్లు వారి కంపెనీల నుంచి వచ్చే ఆదాయంలోంచి డబ్బు తీసుకోవచ్చు. ఇక దేశంలో అతి పెద్ద వ్యాపారవేత్తలు ఎవరంటే అంబానీ, అదానీల పేర్లే టక్కున గుర్తుకొస్తాయి. వీరిలో ముఖేష్ అంబానీ అయితే గత 5 ఏళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీసుకోవటం లేదు. ఆయన కోవిడ్-19 నుంచి జీతం తీసుకోవటం మానేశారు. 2008 నుంచి 2020 వరకు సంవత్సరానికి 15 కోట్లు జీతం తీసుకున్నారు. 2020 నుంచి ఆయన ఎలాంటి జీతం తీసుకోవటం మానేశారు. అయితే ముఖేష్ అంబానీ సంపద మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ముఖేష్ అంబానీకి రిలయన్స్ లో వాటాలున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆయన హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ ఆదాయం మరేదో కాదు, డివిడెండ్లే. గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో 10.45 కోట్ల జీతం తీసుకున్నారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 12% ఎక్కువ. భారతదేశంలోని ఇతర కంపెనీ యజమానుల జీతాల కన్నా కూడా అదానీ జీతం తక్కువ. ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ భారతి మిట్టల్ 2023-24లో 32.27 కోట్లు తీసుకోగా, రాజీవ్ బజాజ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 53.75 కోట్లు తీసుకున్నారు. పవన్ ముంజాల్ 2024 ఆర్థిక సంవత్సరంలో 109 కోట్లు తీసుకోగా, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ 2025 ఆర్థిక సంవత్సరంలో 76.25 కోట్లు తీసుకున్నారు. ఇక ఇన్ఫోసిస్ సీఈఓ పరేఖ్ 2025 ఆర్థిక సంవత్సరంలో 80.62 కోట్లు తీసుకున్నారు. అదానీ సంపాదించే జీతం తన గ్రూప్ కంపెనీల సీఈఓల శాలరీల కంటే తక్కువ. ఏఈఎల్ సీఈఓ వినయ్ ప్రకాష్ 69.34 కోట్లు పొందారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ 11.23 కోట్లు పొందగా, అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేందర్ సింగ్ 10.4 కోట్లు శాలరీగా పొందారు. అదానీ కుమారుడు కరణ్ ఏపీ సెజ్ నుంచి 7.09 కోట్లు పొందగా, కంపెనీ సీఈఓ అశ్వని గుప్తా 10.34 కోట్లు పొందారు. గౌతమ్ అదానీ తమ్ముడు రాజేష్ ఏఈఎల్ నుంచి 9.87 కోట్లు జీతం తీసుకున్నారు. అదానీ మేనల్లుడు ప్రణవ్ 7.45 కోట్లు శాలరీ తీసుకుంటున్నారు. అతని మరో మేనల్లుడు సాగర్ ఏజీఈఎల్ నుండి 7.50 కోట్లు సంపాదించాడు. సిటీ గ్యాస్ విభాగం అదానీ టోటల్ గ్యాస్ సీఈఓ సురేష్ 2024-25 సంవత్సరానికి 8.21 కోట్ల వేతనం చెల్లించగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సీఈఓ 14 కోట్ల జీతం అందుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 82.5 బిలియన్ డాలర్ల ఆస్తుల విలువ కలిగిన గౌతమ్ అదానీ ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీతో పోటీ పడుతున్నారు. 2022లో ఆయన అత్యంత ధనవంతుడైన ఏషియన్ అయ్యాడు. కానీ 2023లో 150 బిలియన్ డాలర్ల మేర ఆయన హిడెన్బర్గ్ రిపోర్టు ద్వారా నష్టపోయారు. దీని తర్వాత ఆ స్థానాన్ని కోల్పోయారు అదానీ. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 104 బిలియన్ డాలర్ల నికర విలువతో 17వ స్థానంలో ఉండగా, అదానీ 20వ స్థానంలో ఉన్నారు.